మాయ ఏనుగు. వత్సరాజ్యానికి ఉదయనుడు రాజు. కౌశాంబీ నగరం అతని రాజధాని. యౌగంధరాయణుడు అతని ప్రధానమంత్రి. ఉదయనుడు యువకుడు, అందగాడు. వీణ వాయించటంలో గొప్ప నేర్పు కలవాడు. ఘోషవతి అనే ప్రశస్తమైన వీణ అతని వద్ద ఉండేది. రాజ్యభారాన్ని కేవలం మంత్రులకు అప్పగించి ఉదయనుడు తన కాలాన్ని వీణ వాయించటంలోనూ దాని సహాయంతో అడవి ఏనుగులను పట్టడంలోనూ గడుపుతూ ఉండేవాడు. అతను అడవిలో కూర్చుని ఘోషవతిపై వాద్యం ప్రారంభించగానే ఆ పాట చేత ఆకర్షించబడి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రాజపరివారానికి వశమైపోతూ ఉండేవి. తనకు ఈడైన అందగత్తె రాజకుమార్తెలలో ఎక్కడా లేదని భావించి ఉదయనుడు వివాహం కూడా చేసుకోలేదు. అయితే అతనికి అన్ని విధాల ఈడైన కన్య ఉజ్జయిని నగరాన్ని ఏలే చండమహాసేన మహారాజు కూతురు వాసవదత్త. కానీ ఉజ్జయిని రాజులకు కౌశాంబీ రాజులకు వైరం చిరకాలంగా వస్తోంది. తన కుమార్తెను ఉదయనుడికి ఇవ్వాలని ఉన్నప్పటికీ నోరు తెరిచి అడగటానికి చండమహాసేనుడికి నామోషి అనిపించింది. అందుచేత ఒక ఉపాయం ఆలోచించాడు. మీరు ఉజ్జయినికి వచ్చి మా కుమార్తెకు వీణ నేర్పండి అని చండమహాసేనుడు తన దూత ద్వారా ఉదయనుడికి వర్తమానం పంపాడు. ఈ ఆహ్వానం వినగానే ఉదయనుడికి మండిపోయింది. కాని మంత్రుల సలహాపై తన ఆగ్రహాన్ని చంపుకొని, మీ కుమార్తెకు నా వద్ద వీణ నేర్చుకోవాలని ఉంటే ఆమెను కౌశాంబీకి పంపండి అని మాత్రం ఉదయనుడు జవాబు పంపాడు. వాసవదత్తకు వీణ నేర్పే సమయంలో ఉదయనుడు ఆమె సౌందర్యానికి వశుడై ఆమెను వివాహం చేసుకుంటాడని చండమహాసేనుడి నమ్మకం. అయినా తన కుమార్తెను ఉదయనుడి వద్దకు పంపటం తన హోదాకు తక్కువైన పని. అందుచేత ఆయన తన కాబోయే అల్లుణ్ణి మాయోపాయం చేత ఉజ్జయినికి తీసుకురావాలని నిశ్చయించాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఏనుగును కృత్రిమంగా తయారు చేశారు. దాని పొట్టలో చండమహాసేనుడి భటులు దాక్కున్నారు. ఆ ఏనుగును రాత్రివేళ కౌశాంబీ నగర పరిసర అరణ్యాల్లో పెట్టారు. మర్నాడు ఉదయనుడికి వార్త వచ్చింది. తన అడవులలోకి ఎక్కడి నుంచో బ్రహ్మాండమైన ఏనుగు వచ్చి మేస్తున్నదని. అలాంటి ఏనుగును పట్టనిదే నిద్రపోరాదనుకుని ఉదయనుడు తన పరివారంతోనూ వీణతోనూ అడవికి వెళ్ళాడు. అంత దూరాన మాయ ఏనుగును చూశాడు. అది తొండము తోక ఆడిస్తూ కనిపించింది. పెద్ద పెద్ద ఏనుగులు సైతం దాని పక్కన పిల్లల్లాగా ఉంటాయి. అటువంటి పెద్ద ఏనుగును తన సంగీతంతో ఆకర్షించి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు వీణ వాయించసాగాడు. ఆ విధంగా ఉదయనుడు సాయంకాలం దాకా వీణ వాయించినా ఆ ఏనుగు 10 గజాల కంటే ముందుకు రాలేదు. ఇక ఆలస్యమైతే చీకటి పడిపోతుందని ఉదయనుడు తన వీణను వాయిస్తూ ఏనుగుకు సమీపంగా వెళ్ళాడు. అతని పరివారం మాత్రం దూరానే ఉండిపోయింది. ఉదయనుడు బాగా దగ్గరికి రాగానే ఏనుగు పొట్టలో దాగి ఉన్న భటులు బయటికి వచ్చి ఉదయనుడిని బంధించి అడవి మార్గంగా ఉజ్జయినికి పట్టుకుపోయారు. ఉదయనుడు తన శత్రువైన చండమహాసేనుడికి బందీ అయిపోయాడు. అయినా చండమహాసేనుడు అతనికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి తన కుమార్తె అయిన వాసవదత్తను వీణ నేర్చుకోవటానికి అతని వద్దకు పంపాడు. వాసవదత్తను చూసినది మొదలు ఉదయనుడికి తాను ఖైదీ అన్నది కూడా గుర్తు లేకుండా పోయింది. ఆమె ఎదురుగా కూర్చుని వీణ నేర్చుకుంటూ ఉంటే ఉదయనుడు ఆనందంతో ప్రపంచమే మరిచాడు. అక్కడ కౌశాంబీ నగరంలో తమ రాజు బందీ అయిన వార్త విని ప్రజలు ఆగ్రహావేశులై ఉజ్జయిని మీద యుద్ధానికి పోవటానికి ఆత్రపడ్డారు. దూరాలోచన గల యౌగంధరాయణుడు ప్రజలను ఓర్పు వహించమని హెచ్చరించాడు. మోసం చేత శత్రువులు పట్టుకొని పోయిన మన రాజును యుక్తి చేత తిరిగి తెప్పిస్తాను అని యౌగంధరాయణుడు ప్రజలకు మాట ఇచ్చాడు. మరునాడే ఆయన రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని ఇతర మంత్రులను హెచ్చరించి వసంతకుడు అనేవాణ్ణి మాత్రం తన వెంట తీసుకుని బయలుదేరాడు. దారిలో వింధ్య ప్రాంతంలో పులిందకుడనే రాజున్నాడు. అతను ఉదయనుడికి మంచి స్నేహితుడు. యౌగంధరాయణుడు పులిందకుడికి జరిగినదంతా చెప్పి సేనలను సన్నద్ధంగా ఉంచమని హెచ్చరించి వసంతకుడి వెంట ఉజ్జయినికి దారి తీశాడు. ఉజ్జయిని సమీపంలో మహాకాళ శ్మశానం ఉన్నది. అందులో యౌగంధరాయణుడు వసంతకుడు తమ వేషాలు పూర్తిగా మార్చేసుకున్నారు. వసంతకుడు హాస్యం పుట్టించేలాగా వికారాకారంతో తయారయ్యాడు. యౌగంధరాయణుడు జాలి గొలిపే వెర్రివాడిలాగా తయారయ్యాడు. ముందుగా వసంతకుడు నగరం ప్రవేశించి నేరుగా రాజభవనం వద్దకు వెళ్లి హాస్యం చేయసాగాడు. అది చూసి ఆనందించటానికి అంతఃపురంలోని స్త్రీలు దాసీలు ఎగబడ్డారు. వాసవదత్త కూడా తన సంగీత సాధన మరిచి
ఈ వేడుక చూడబోయింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఉదయనుడి వద్దకు వెర్రివాడి వేషంలో ఉన్న యోగంధరాయణుడు వెళ్ళాడు. నిర్బంధంలో ఉన్న ఉదయనుడిని చూడగానే యోగంధరాయణుడి కంట అప్రయత్నంగా నీరు వచ్చేసింది. దానిని చూసి ఉదయనుడు అతన్ని గుర్తించగలిగాడు. రాజా, ఏ విధంగానైనా ఈ వాసవదత్తను నీ పక్షం చేసుకోగలిగితివా? నేను నిన్ని నిర్బంధం నుంచి తప్పిస్తాను కనుక ఆ ప్రయత్నంలో ఉండు, నేను మళ్ళీ కనిపిస్తాను అని యోగంధరాయణుడు వెళ్ళిపోయాడు. ఉదయనుడు వాసవదత్త అదివరకే రహస్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండటం చేత వాసవదత్త అతని పక్షం కావటానికి ఎంతో కాలం పట్టలేదు. వీలు దొరకగానే తండ్రికి తెలియకుండా ఉదయనుడి వెంట పారిపోవటానికి వాసవదత్త ఒప్పుకొన్నది. చండమహాసేనుడి వద్ద ఉండే ఏనుగులన్నిటిలోకి అతి వేగంగా పరిగెత్తగలది భద్రవతి అనే ఏనుగు. దానిని నడిపేవాడు ఆషాఢకుడనే మావటి. ఈ ఏనుగును రాజు అదివరకే తన కూతురైన వాసవదత్తకు కానుకగా ఇచ్చాడు. యోగంధరాయణుడు ఆషాఢకుడికి పుష్కలంగా డబ్బిచ్చి తన పక్షం చేసుకున్నాడు. ఉదయనుణ్ణి బంధ విముక్తుణ్ణి చేయటానికి యోగంధరాయణుడు ఉపాయం ఆలోచించి వసంతకుడికి చెప్పాడు. 2 రోజులు ముందుగానే బయలుదేరి పులింద నగరానికి వెళ్ళాడు. ఒక రాత్రి రాజుగారి ఏనుగుల పెద్ద మావటిని తప్పతాగించారు. వాసవదత్త ఉదయనుడికి విల్లు, బాణాలు, కత్తి మొదలైనవి తెచ్చి ఇచ్చింది. అర్ధరాత్రి వేళ ఉదయనుడు, వాసవదత్త, వసంతకుడు భద్రవతి అనే ఏనుగునెక్కి బయలుదేరారు. రాజప్రాసాదంలో దారికి అడ్డు వచ్చిన రాజపటులను దాటుకుంటూ ఊరు దాటి భద్రవతి పులింద నగరం దారి పట్టి పోసాగింది. బందీగా ఉండిన ఉదయనుడు తన కుమార్తెతో సహా పారిపోయాడని చండమహాసేనుడికి హతశేషులైన దూతల వల్ల తెలిసేసరికి అంతా మించిపోయింది. చండమహాసేనుడు కూడా ఏనుగు ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు. కానీ భద్రవతిని కలుసుకోవటం మరే ఏనుగుకు సాధ్యం కాని పని. కానీ తీరా వింధ్య ప్రాంతం చేరేసరికి భద్రవతి అలసి ప్రయాణం సాగించలేకపోయింది. అక్కడి నుంచి ఉదయనుడు, వాసవదత్త కాలి మార్గాన పులింద నగరం వెళ్లవలసి వచ్చింది. దారిలో దొంగలు అడ్డు తగిలారు. ఉదయనుడు వారిని తన కత్తికి బలి ఇచ్చాడు. ఎన్నడూ అలాంటి చోట నడిచి ఎరగని వాసవదత్త కాళ్ల నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఎలాగైతేనే వారు క్షేమంగా పులింద నగరం చేరారు. ఆ సమయానికే కౌశాంబి నుంచి ఉదయనుడికి సహాయపడేందుకు సైన్యం వచ్చి అక్కడ చేరింది. శిబిరాలు వేశారు. చండమహాసేనుడితో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు నగరకు కూడా వెళ్ళక శిబిరాలలోనే ఉండిపోయాడు. ఉజ్జయిని సేనలతో తలపడటానికి సర్వ సన్నాహాలు జరిగాయి. ఇంతలో చండమహాసేనుడు ఒక దూత ద్వారా ఉదయనుడికి ఈ విధంగా వర్తమానం పంపాడు. రాజా, నీవు నా కుమార్తెను తీసుకుని పోయినందుకు నేను ఆగ్రహించను. మీ ఇద్దరికి వివాహం చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను బందీ చేసి తెచ్చాను. కనుక మీ ఇద్దరి వివాహము యథావిధిగా జరగాలని నా కోరిక. కొద్ది వ్యవధి ఇచ్చినట్లయితే నా కుమారుడు గోపాలకుడు వచ్చి తన చేతి మీదుగానే తన చెల్లెలి వివాహం జరిపించగలడు. ఈ వార్త వినగానే ఉదయనుడికి తృప్తి కలిగింది. తన పుట్టింటి వారితో కలహం లేకుండా పోయినందుకు వాసవదత్త కూడా చాలా సంతోషించింది. అందరూ కలిసి కౌశాంబి నగరానికి వెళ్లారు. అక్కడ వివాహానికి ముహూర్తం నిశ్చయించబడింది. అట్టహాసంగా వివాహయత్నాలు చేశారు. వివాహానికి వాసవదత్త అన్న గోపాలకుడు విలువైన బహుమానాలు తీసుకుని వచ్చాడు. ఉదయనుడి మిత్రుడు పులిందకుడు ఇంకా అనేక మంది రాజులు సపరివారంగా వచ్చారు. ఉదయన వాసవదత్తల వివాహం అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. కురూపి భర్త. మిథిలా నగరపు రాజుకు ఒక్కడే కుమారుడు. అతని పేరు కుసుడు. అతను సకల శాస్త్ర పారంగతుడు, సకల సద్గుణ సమన్వితుడు. పరిసర దేశాలలో అతనికి అపారమైన కీర్తి ఉండేది. ఆ దేశాల రాజకుమారులు అతనికి ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. ఎన్ని ఉండి కూడా కుసుడికి చక్కదనం లేదు. అతను కురూపి అన్న బాధ మరెవ్వరికీ ఉండేది కాదు. కానీ అతను మాత్రం ఆ విషయం మర్చిపోలేకపోయేవాడు. ఈ కారణం చేతనే అతను యుక్త వయసు వచ్చి కూడా వివాహం మాట తలపెట్టలేదు. పెళ్లాడి వంశం నిలబెట్టమని వృద్ధరాజు కుసుడిని ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ప్రతిసారి అతను నా వంటి కురూపిని ఏ రాజకన్య వరిస్తుంది అని అయిష్టంగా తండ్రికి సమాధానం చెబుతూ ఉండేవాడు. నీ పరిచయం అయ్యాక ఏ రాజకన్య నిన్ను ప్రేమించదు అని తండ్రి ఎదురు ప్రశ్నించేవాడు. తండ్రి ఒత్తిడి నుండి బయటపడటానికి కుసుడు ఒక యుక్తి చేశాడు. అతను స్వయంగా బంగారంతో ఒక అతిరూప సుందరి ప్రతిమ తయారు చేసి అలాంటి కన్య దొరికితే తప్పక వివాహమాడుతానన్నాడు.
అటువంటి కన్య ఎక్కడా ఉండదని కుశుడి విశ్వాసం. కానీ 3 మూర్తుల అలాంటిదే మగధరాజు పెద్ద కూతురు ప్రభావతి. కుశుడు తయారు చేసిన ప్రతిమలాంటి కన్యల కోసం వెతుకుతూ నానా దేశాలు తిరిగి మగధకు వచ్చిన మిథిలరాజు దోతలు ఈ విషయం కనిపెట్టారు. మగధరాజుకు ఒకరు కాదు 8 మంది కుమార్తెలున్నారు. మిథిల యువరాజు కుశుడి పేరు ప్రఖ్యాతలు అదివరకే విని ఉండటం చేత మగధరాజు ఎంతో సంతోషంగా వివాహానికి ఒప్పుకున్నాడు. తనను చూడకుండానే తనలాంటి ప్రతిమను తయారు చేసిన కుశుడిని పెళ్లాడటానికి ప్రభావతి కూడా ఉవ్విళ్ళూరింది. అతను మాత్రం కుంగిపోయాడు. అంతరూపవతిని తనకిచ్చి పెళ్లి చేయవద్దని అతను తండ్రిని బతిమాలాడు. కానీ వృద్ధరాజు వినిపించుకోలేదు. 1 ఏడాది నీ భార్యగా ఉన్న మీదట ఆ ప్రభావతి నీకంటే అందగాడు ప్రపంచంలోనే లేడనుకుంటుంది. నా మాట నమ్ము అన్నాడాయన. అందుకు కుశుడు ఈ ఏడాదిలోగా అని ప్రశ్నించాడు. వృద్ధరాజు ఒక ఉపాయం ఆలోచించాడు. చూడు, పూర్వం మన వంశంలో ఒక పురాతన సంప్రదాయం ఉండేది. దాని ప్రకారం వధువు వివాహ సమయంలో వరుణ్ణి చూడటానికి వీల్లేదు. ఇప్పుడు ఆ ప్రకారమే నీ వివాహం జరిపిస్తాను అన్నాడు రాజు. వివాహానంతరం అన్నాడు కుశుడు. దానికేముంది, 1 ఏడాది పాటు మీ పడక గదిలో దీపం లేకుండా నిషేధిస్తాను అన్నాడు రాజు. బలవంతాన కుశుడు వివాహానికి అంగీకరించాడు. అతనికి ప్రభావతికి పురాతన సాంప్రదాయానుసారం వివాహం జరిగింది. ప్రతి రాత్రి కుశుడు చీకటిలో తన భార్య వద్దకు వచ్చేవాడు. ఆమెకు చిత్ర విచిత్రమైన గాథలు చెప్పేవాడు. చక్కని పాటలు పాడి వినిపించేవాడు. తన భర్త యొక్క మంచితనానికి తెలివితేటలకు ప్రభావతి మురిసిపోయేది. కానీ 12 మాసాల పాటు అతని ముఖం చూసి ఆనందించే అదృష్టం తనకు లేదని విచారించేది. ఈ విచారం నానాటికి తీవ్రం కాసాగింది. తన భర్త ముఖం చూడకుండా ఇంకొక గడియ కూడా ఉండలేనని అనిపించింది. ప్రభావతి తన సేవకురాల్ని పిలిచి ఎలాగైనా తనకు తన భర్తను చూపినట్టయితే కోరిన బహుమానం ఇస్తానని ఆశపెట్టింది. దీనికి ఆశపడి ఆమె ఒకనాడు కుశుడు వీధి ఊరేగుతూ ఉండగా ఒక కిటికీ చాటు నుంచి ప్రభావతికి చూపింది. అతన్ని చూడగానే ప్రభావతికి తల తిరిగిపోయినట్టయింది. తన భర్త అంత అందవిహీనుడా? అబద్ధం. కానీ ఆ రాజలాంఛనాలతో ఊరేగే అధికారం తన భర్తకు కాక ఇంకెవరికున్నది? అతను కురూపి కనుకనే పెళ్లిలో అతని ముఖం తాను చూడకుండా చేశారు. అందుకనే తన శయన మందిరంలో దీపం లేకుండా చేశారు. ఎంత మోసం, ఎంత వంచన! ప్రభావతికి పట్టరాని ఆగ్రహం కలిగింది. ఆమె తన వస్త్రాభరణాలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళటానికి సిద్ధమయ్యింది. ఈ వార్త కుశుడికి తెలిసింది. అతను విచారంగా ఆమె ఇష్టం వచ్చినట్టు చేయనివ్వండి అన్నాడే గాని ప్రభావతి వెళ్ళిపోయిన రోజు నుంచి కుశుడికి జీవితం శూన్యంగా కనిపించింది. అతనికి నిద్రాహారాలు లేకుండా పోయాయి. చివరకు అతను ఒకనాడు తన రాజవస్త్రాలు విసర్జించి సామాన్య దుస్తులు ధరించి మగధకు ప్రయాణమై వెళ్ళాడు. ప్రభావతి మనసులో కలిగిన గాయాన్ని ఏ విధంగానైనా మాన్పి తనపై ఆమెకు కనికరం కలిగేలాగు చేయాలని అతని ఉద్దేశం. మగధకు చేరిన కుశుడు రాత్రివేళ రాజభవనం పరిసరాలకు వెళ్లి వేణువుపై కరుణాపూరితంగా వాయించేవాడు. ప్రభావతి ఆ వేణునాదం విని అది తన భర్తదేదని గుర్తించింది. ఒకప్పుడు ఆ వేణునాదం విని తన్మయత్వం చెందిన ప్రభావతి ఇప్పుడది చెవిన పడగానే మండిపడింది. తనకు ద్రోహం చేసినది చాలక తనను వెంబడించి అతను ఇక్కడికి కూడా వచ్చాడని ఆమెకు ఆగ్రహం కలిగింది. కుశుడు తన భార్యకు మరొక విధంగా సందేశం పంపడానికి ఆలోచన చేశాడు. అతను ఒక కుమ్మరి వద్దకు పోయి, తాత, నీవు తయారు చేసే కుండలకు చక్కగా రంగులు వేస్తాను, వాటిని తీసుకుపోయి రాజభవనంలో ఇవ్వగలవా అని అడిగాడు. అది నీ పనితనాన్ని బట్టి ఉంటుంది నాయనా అన్నాడు కుమ్మరి. కుశుడి పనితనం కొద్దిపాటిది కాదు. అతను రంగులు బొమ్మలు వేసిన కుండలను చూసి రాజుగారు గొప్పగా మెచ్చుకుని వాటిని కొని తన కుమార్తెలకు బహూకరించాడు. మిగిలిన రాజకుమార్తెలందరూ వాటిని చూసి ఆనందించారు. కానీ ప్రభావతి మటుకు కొండపై తన చిత్తరువు చూడగానే అది తన భర్త చేసిన పని అని తెలిసి మరింత ఆగ్రహం చెంది కొండను పగలగొట్టి పారవేయించింది. ఈసారి కుశుడు తన భార్యకు మరింత దగ్గరగా వెళ్లే ఉపాయం ఆలోచించాడు. రాజుగారి వంటవాణ్ణి పట్టుకుని, బాబు, నేను కొత్త కొత్త వంటకాలు చేసి రాజుగారిని మెప్పించగలను.
నా వంట రుచి చూస్తే నీకు కీర్తి బహుమానము కూడా వస్తుంది. నాకేమీ జీతం అవసరం లేదు, నన్ను నీ కింద పని చెయ్యనియ్యి అని అడిగాడు. వంటవాడు సమ్మతించాడు. మర్నాడు భోజనాల దగ్గర రాజు కొత్త వంటకాలు చూసి పరమానందం చెందాడు. వాటిని అంతఃపురంలోని తన కుమార్తెల వద్దకు వెంటనే పంపమని ఉత్తర్వు చేశాడు. కుసుడే స్వయంగా బంగారు పళ్ళెంలో భోజనం తీసుకుని ప్రభావతి వద్దకు వెళ్ళాడు. ప్రభావతి తన భర్తను గుర్తించింది. తన కొరకు అతను ఎన్ని పాటలు పడుతున్నాడే అన్న కనికరం కూడా ఆమెకు కలగలేదు. నీ చేతి భోజనం నాకు అవసరం లేదు, మరెవరి చేతనైనా పంపించు అన్నదామె ఎంతో నిర్దయగా. తన భార్య హృదయం పాషాణమైపోయిందని, దానిని ద్రవింపచేసే శక్తి తనకు లేదని అతను నిర్ధారణ చేసుకున్నాడు. మగధను విడిచి ఏ కాశీకైనా వెళ్లి సన్యాసాశ్రమం స్వీకరించ నిశ్చయించాడు. కానీ ఈ నిశ్చయానికి వచ్చిన క్షణంలోనే ఒక దుర్వార్త రాజనగర్లో కార్చిచ్చులా పాకింది. ఎవరో 7 రాజులు మగధపై దండెత్తి వస్తున్నారట. ప్రభావతి సౌందర్యం గురించి, ఆమె భర్తను వదిలేసిన విషయము విని ఆమెను పెళ్లాడటానికై వారి పని చేస్తున్నారట. ఈ వార్త విని మగధరాజు తల్లడిల్లిపోయాడు. తన ఒక్క సేనతో 7 సేనలను ఎట్లా ఎదుర్కోవటం? ఒకవేళ ప్రభావతికి మళ్లీ వివాహం చేద్దామని అనుకున్న 7 రాజులున్నారు. ఏ ఒకరికి ఆమెనిచ్చినా మిగిలిన 6 శత్రువులవుతారు. అందుకని మంత్రులను, సేనానాయకులను, పండితులను పిలిపించి రాజు వారి సలహా కోరాడు. నిజానికి ప్రభావతి చేసిన పని రాజభవనంలో ఎవరికీ ఇష్టం లేదు. అందుచేత తమలో తాము వితర్కించుకుని మంత్రులు, పండితులు చివరకు రాజుకి ఈ విధంగా సలహా ఇచ్చారు. మహాప్రభు, ఈ విపత్తు నుండి బయటపడటానికి ఒక్కటే ఉపాయం. ప్రభావతి రాకుమారిని 7 ఖండాలుగా నరికించి మనపైకి దండెత్తి వచ్చే ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క ఖండం కానుకగా పంపండి. అందరూ వచ్చిన దారిన తిరిగిపోతారు. దేశానికి యుద్ధ భయం తొలగిపోతుంది. మంత్రి, పండితులిచ్చిన ఈ సలహా వినగానే కుసుడి రక్తం ఉడికిపోయింది. యుద్ధ భయం కొద్దీ వీరంతా చేరి తన భార్యను బలి చేస్తారా? కుసుడు వంటవాడి దుస్తులతోనే రాజు వద్దకు పోయి, మహారాజా, ఈ పిరికి వాళ్ల సలహా పాటించకండి. మీ సేనలను నాకు అప్పగించండి. నేను వెళ్లి శత్రువులనందరినీ జయించి వస్తాను అన్నాడు. మగధరాజుకు విస్మయం కలిగింది. నా సేనలకు వంటవాడా సేనానాయకుడు అని అడిగాడు. మహారాజా, నేను వంటవాణ్ణి కాను, మీ పెద్దల్లుణ్ణి. ప్రభావతి అలక తీర్చటానికి ఎన్ని పాట్లు పడ్డాను. ఆమె ప్రాణం కాపాడటానికి యుద్ధరంగంలో చావలేనా? వెంటనే సేనను సిద్ధం చేయండి. రాజు తన అల్లుడి ఔదార్యానికి సంతోషించి వెంటనే సేనను ఆయత్తపరిచి కుసుడి వెంట యుద్ధరంగానికి పంపాడు. ఈ వార్త వినగానే ప్రభావతి హృదయం ద్రవించింది. ఎంత ఉదారుడైన భర్త పట్ల తాను ఎంత నీచంగా ప్రవర్తించింది. తన కొరకు అటువంటి భర్త యుద్ధరంగంలో ప్రాణాలు కోల్పోతే తాను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపం ఎవరికి చెప్పుకోవాలి? ప్రభావతి కంటికి మంటికి ఏకధారగా కన్నీరు కార్చసాగింది. అయితే కుసుడికి యుద్ధరంగంలో ఎటువంటి ప్రమాదము జరగలేదు. కారణమేమంటే మగధరాజుపైకి దండెత్తి వచ్చిన 7 రాజకుమారులు కుసుడి ఆప్త స్నేహితులే. అతను మిథిల విడిచి వెళ్లిపోయాక అతని జాడ తెలియక వారంతా ఆందోళన పడ్డారు. తమ ప్రాణ స్నేహితుడైన కుసుడికి అటువంటి దుర్గతి కలిగించిన ప్రభావతిని పరాభవించి శిక్షించే ఉద్దేశంతో వారు తమ తమ సైన్యాలను తీసుకుని బయలుదేరారు. కానీ యుద్ధభూమిలో తమకు మగధరాజు కాక కుసుడే ఎదురయ్యేసరికి వారి ఆశ్చర్యానికి, ఆనందానికి మేరలేదు. కుసుడు వారిని అందరినీ వెంటబెట్టుకుని రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు ప్రభావతి ఆనందానికి అసలే మేరలేదు. అతను 7 రాజకుమారులకు మగధరాజు మిగిలిన 7 కుమార్తెలతో వివాహం ఏర్పాటు చేశాడు. దీనికి వారంతా సంతోషించారు. అయితే వారిలో ఒక్కటి కూడా తన భర్తను చూసుకుని ప్రభావతి కుసుడిని చూసుకుని గర్వించినంతగా గర్వించి ఉండదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రభావతి తన భర్త కాళ్లపై పడి తన తప్పును క్షమించమని వేడింది. కుసుడు తన కళ్లకు ఎందుకు కురూపిగా కనిపించాడో ఆమెకు అర్థం కాలేదు. ఇప్పుడు అతని ముఖం చూస్తుంటే అంత అందగాడు ప్రపంచంలోనే లేడని ప్రభావతికి అనిపించింది. కథ సమాప్తం. అరేబియా కథ. దోషి ఎవరు? ఒకనాటి ఉదయం పర్షియా చక్రవర్తి తన మంత్రితో సహా టైగ్రిస్ నదీ తీరాన షికారు చేస్తూ నదిలో చేపలు పడుతున్న ఒక వృద్ధుణ్ణి చూశాడు.
ఈ ముసలితనంలో నీకు ఈ అవస్థ ఏమిటి? రోజుకి ఎన్ని చేపలు పడతావు? ఎంత సొమ్ము సంపాదిస్తావు అని చక్రవర్తి అతన్ని అడిగాడు. పేదవాణ్ణి బాబు, కష్టపడకపోతే పూట గడవదు. తెల్లవారుజాము నుంచి వల వేస్తున్నాను, ఇంతవరకు ఒక్క చేప పడలేదు అన్నాడా వృద్ధుడు. ఈసారి వల వెయ్యి, అందులో ఏం వచ్చినా మేము 100 మాడలిచ్చి నీ వద్ద కొంటాము అన్నాడు చక్రవర్తి. ముసలివాడు స్థలం మార్చి వల విసిరి లాగసాగాడు. ఆ వలలో పెద్ద పెట్టె ఒకటి వచ్చింది. చక్రవర్తి ముసలివాడికి 100 మాడలిచ్చి సేవకుల చేత పెట్టెను తన భవనానికి పట్టించుకుపోయాడు. ఆ పెట్టెలో ఏమున్నదో చూడాలని చక్రవర్తికి కుతూహలం కలిగింది. అందుచేత దానిని తన రహస్య మందిరంలోకి తీసుకుపోయి మంత్రి సహాయంతో మూత తెరిచి చూశాడు. వెంటనే ఇద్దరూ దిగ్భ్రమ చెందారు. ఆ పెట్టెలో ఒక యువతి కనిపించింది. ఆమె శరీరం రక్తంతో తడిసి ఉంది. జాగ్రత్తగా పరీక్షించిన మీదట ఆ యువతి చావలేదని, ఇంకా కొస ప్రాణంతో ఉన్నదని తేలిపోయింది. ఆమె తల మీద బలమైన గాయం ఉంది. దాని నుంచే రక్తం కారింది. చక్రవర్తి తన వైద్యుణ్ణి పిలిపించి ఆ యువతిని బ్రతికించటం సాధ్యమవుతుందా అని అడిగాడు. రాజవైద్యుడు శాయశక్తులా ప్రయత్నిస్తానన్నాడు. కానీ ఆమె కోలుకునే అవకాశం చాలా తక్కువని చెప్పాడు. ఈ యువతి ఎవరో, ఆమెను ఈ విధంగా చావగొట్టి పెట్టెలో పెట్టి నదిలోకి తోసివేసిన దుర్మార్గుడెవరో తెలుసుకోవాలని చక్రవర్తికి కోరిక కలిగింది. మంత్రి భటులను నగరంలోకి పంపాడు. కానీ ఆచూకీ దొరకలేదు. మర్నాడు చక్రవర్తి మంత్రి కలిసి ఒక ఆలోచన చేశారు. దానిని ఈ విధంగా అమలు జరిపారు. మొన్న రాత్రి ఎవరో దుర్మార్గులు ఒక యువతిని హత్య చేసి ఆమె శవాన్ని ఒక పెట్టెలో పెట్టి టైగ్రిస్ నదిలో పారవేశారు. ఆ హంతకుణ్ణి పట్టుకొనటానికి మా మంత్రికి 1 రోజల్లా వ్యవధి ఇచ్చాము. కానీ మంత్రి అసమర్థుడై హంతకుణ్ణి పట్టుకోలేకపోయాడు. కనుక నేటి మధ్యాహ్నం మంత్రిని వధ్యశిల వద్ద బహిరంగంగా శిరచ్ఛేదం చేయవలసిందిగా ఉత్తర్వు చేస్తున్నాము. పౌరులందరూ వచ్చి ఈ శిక్షను ప్రత్యక్షంగా చూడవచ్చు అని చక్రవర్తి చాటింపు చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం వధ్యశిల వద్దకు వేలకు వేలు జనం చేరారు. సకాలంలో మంత్రిని పెడరెక్కలు విరిచికట్టి రక్షక భటులు వధ్యశిల వద్దకు తెచ్చారు. ఈ సమయంలో జనంలో నుంచి ఒక యువకుడు ముందుకు వచ్చి కొత్వాలుతో, అయ్యా, హంతకుణ్ణి నేనే, మంత్రి గారిని విడిచిపెట్టి నా తల తీయించండి అని దీనంగా ప్రాధేయపడ్డాడు. కొత్వాలు మంత్రిని విడిపించి ఆ యువకుణ్ణి వెంట పెట్టుకుని సరాసరి చక్రవర్తి వద్దకు తీసుకుపోయాడు. నీవేనా హంతకుడవు? అయితే ఆమె నీకేమవుతుంది? ఆమె నీకే విధంగా ద్రోహం చేసింది అని చక్రవర్తి ఆ యువకుణ్ణి అడిగాడు. ఆ యువకుడు కళ్ళ వెంట నీరు కారుస్తూ ఈ విధంగా చెప్పాడు. మహాప్రభు, ఆ యువతి నా భార్య, మహా ఇల్లాలు. నేను పాపినై తొందరపడి ఆమె శీలాన్ని శంకించి హత్య చేశాను. అందుకు నాకు తగిన శిక్షను ఆ భగవంతుడే ప్రసాదించాడు. నేను పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. నా కథ వినండి. ఇటీవల నా భార్య జబ్బుపడి కోలుకోసాగింది. ఆ సమయంలో ఆమెకు మామిడి పండ్లు తినాలని కోరిక పుట్టింది. ఆమె కోరిక ఏ విధంగానైనా తీరుద్దామని నగరమంతా గాలించాను. కానీ తరుణం కాకపోవటం చేత ఎక్కడా మామిడి పండు అన్నది కనిపించలేదు. బాగ్దాదు నగరం వెళితే అక్కడ దొరుకుతాయని తెలిసింది. నా భార్య ముచ్చట తీర్చటానికి గాను ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళి మేలు రకం మామిడి పండ్లు 3 తెచ్చి ఇచ్చాను. నా భార్య చాలా సంతోషించి వాటిని ఆ రాత్రి తింటానని చెప్పింది. నేను దుకాణానికి వెళ్ళాను. ఆ సాయంకాలం నేను దుకాణంలో ఉండగా బానిసవాడొకడు మామిడి పండు ఒకటి తెచ్చి, ఇలాంటివి ఎక్కడా దొరకవు, ఖరీదుకు తీసుకుంటారా అని అడిగాడు. ఆ పండును చూస్తే నేను తెచ్చిన మామిడి పండ్లలో ఒకటిగా కనిపించింది. ఇది నీకెక్కడిది అని అడిగాను. అతను నాతో, ఒక ఇల్లాలకు నేనంటే చాలా ఇష్టం, అందుచేత ఆమె నాకు ఈ పండు ఇచ్చింది. ఆమె భర్త ఆమె కోసరం బాగ్దాదు నుండి ఈ పండు తెచ్చాడట. తమకేమైనా కావాలా అన్నాడు. వాడి మాటలు నేను నమ్మలేకపోయాను. నా భార్య అలాంటి నీచురాలు కాదే. అయినా నిజం తెలుసుకుందామని నేను వెంటనే అంగడి మూసి ఇంటికి వెళ్ళి చూశాను. ఇంట్లో 2 పళ్ళే ఉన్నాయి. 3వ పండును గురించి అడిగితే నా భార్య తెల్లబోయి తనకేమీ తెలియదన్నది. బానిసవాడి మాటలలో నాకు నమ్మకం కుదిరింది. నేను ముందు వెనక ఆలోచించకుండా దుడ్డుకర్ర తీసి నా భార్య నెత్తిన బలంగా కొట్టాను. ఆ దెబ్బకు ఆమె చనిపోయింది. మా ఇంట ఉన్న పాత పెట్టెలో ఆమె శవాన్ని పెట్టి బాగా చీకటి పడగానే
ఆ పెట్టెను నదిలో పారేసి ఇంటికి తిరిగి వచ్చాను. నేనింట్లో ప్రవేశించబోతూ ఉండగా వీధి అరుగు మీద ఎవరో పిల్లవాడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటం నాకు చీకట్లో వినిపించింది. దగ్గరికి పోయి చూతును కదా, వాడు నా కుమారుడే. ఈ చీకట్లో ఇంటి బయట ఏం చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని వాడిని అడిగాను. దానికి వాడు, అమ్మ దాచుకున్న మామిడి పళ్లలో ఒకటి తీసుకుని వీధిలోకి వచ్చాను. ఇంతలో వీధి వెంట పోయే బానిసవాడొకడు నన్ను చూసి, నీకు ఈ పండెక్కడిది అని అడిగాడు. మా అమ్మ కోసం మా నాన్నగారు బాగ్దాదు నుంచి తెచ్చారు. మా అమ్మకు తెలియకుండా తినటానికి తెచ్చుకున్నాను అని చెప్పాను. అలా చేయవచ్చునా? ఆ పండు నాకు ఇచ్చెయ్యి, లేకపోతే ఈ క్షణం మీ అమ్మతో చెబుతాను అని అతను అన్నాడు. నేను భయపడి వాడికి పండు ఇచ్చేశాను. ఇంట్లోకి పోతే అమ్మ కొడుతుందని భయంగా ఉంది అన్నాడు నా కుమారుడు. అకారణంగా నా భార్యను చంపుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. నా కొడుకును చూస్తే ఆ దుఃఖం పదింతలయ్యింది. తెల్లవారినప్పటి నుంచి ఆ బానిసవాడి కోసం వెతుకుతున్నాను. అతను నాకు కనిపించి ఉంటే చంపేసి ఉందును. అసలు శిరచ్ఛేదం జరగవలసింది వాడికి. నిష్కారణంగా మంత్రిగారు శిక్ష పడుతున్నారంటే నాకు బాధ కలిగి జరిగినదంతా విన్నవించుకున్నాను. నన్ను ప్రభువులు తగిన విధంగా శిక్షించి నాలాగా తొందరపాటు కల వారందరికీ బుద్ధి వచ్చేలాగు చేయించండి అని తన కథ ముగించాడు యువకుడు. నీకు నీ భార్యపై ప్రేమ ఉన్నట్టు స్పష్టమవుతున్నది. లేకపోతే ఆమె కోరిక తీర్చటానికి బాగ్దాదు నగరం వెళ్లి మామిడి పళ్ళు తెచ్చి ఉండవు. నీ భార్య దోషి అన్న పూర్తి నమ్మకంతోనే నీవు ఆమెను కొట్టావు. నీకా నమ్మకం కలిగించి 4 డబ్బుల కోసం నీతో అలాంటి ఘోరమైన అబద్ధాలు చెప్పిన వాడే శిక్షార్హుడు. అందుచేత నిన్ను విడిచిపుచ్చుతున్నాను. నీ కుమారుడి వద్ద పండు కాచేసి దానిని నీకు అమ్మటానికి వచ్చిన బానిసను తగు రీతిన శిక్షించగలము. నీవు వెళ్ళవచ్చు అన్నాడు చక్రవర్తి. మహాప్రభు, తమరా దుర్మార్గుణ్ణి శిక్షించే పక్షంలో ఒక్క క్షణమైనా జీవించి ఉండాలనే నాకు కోరిక లేదు. పశ్చాత్తాపం నన్ను దహించి వేస్తోంది. నాకు మరణదండన విధించి ఈ బాధ నుంచి విముక్తి కలిగించండి అని ప్రాధేయపడ్డాడా యువకుడు. కాని చక్రవర్తి సమ్మతించలేదు. ఒక అమాయకురాలిపై అపనింద వేసిన బానిసవాణ్ణి పట్టుకుని దండించవలసి ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తూ మంత్రి ఇంటికి బయలుదేరాడు. మంత్రి వీధి గుమ్మంలో అడుగుపెట్టేసరికి మనవరాలు తాత అంటూ చేతులు చాచుకొని ఎదురు వచ్చింది. మంత్రిగారు మనవరాల్ని ప్రేమగా ఎత్తుకుని ముద్దాడబోయేసరికి ఆ పిల్ల నోరు మామిడి పండు వాసన కొట్టింది. ఆయన ఆశ్చర్యంతో, నీకు మామిడి పండు ఎక్కడిదే తల్లి అని అడిగాడు. మన బానిస రహీం ఇచ్చాడు తాత, వాడికి ఎక్కడో దొరికిందట అన్నది మంత్రిగారి మనవరాలు. త్వరలోనే దొంగ పట్టుపడ్డాడు. మంత్రిగారు పిలిచి భయపెట్టేసరికి రహీం తానే పిల్లవాడిని బెదిరించి మామిడి పండు కాచేశానని, దానిని ఒక అంగడిలో అబద్ధాలు చెప్పి అమ్మ చూపానని, దానిని అమ్మటం సాధ్యం కాకపోయేసరికి ఇంటికి తెచ్చి 1 రోజల్లా ఉంచి మర్నాడు సాయంకాలం మంత్రిగారి మనవరాలికి కొంత పెట్టి మిగిలినది తాను తిన్నానని ఒప్పుకున్నాడు. మామిడి పండు దొంగిలించిన బానిస దొరికాడని, అతని విచారణకు వెంటనే వచ్చి హాజరు కావలసిందని యువకుడికి వర్తమానం వచ్చింది. అతను దివాణానికి వెళ్ళాడు. తనకి మామిడి పండు అమ్మ చూపిన రహీమును గుర్తించాడు. విచారణ పూర్తి కావటానికి ఇంకొక సాక్ష్యం అవసరం. నీవు శవాన్ని గుర్తించాలి అన్నాడు చక్రవర్తి యువకుడితో. ఇదే చక్రవర్తి తనకిస్తున్న నిజమైన శిక్షగా భావించే యువకుడు చక్రవర్తి వెంట ఒక గదికి వెళ్ళాడు. అక్కడ ఒక పక్క మీద తన భార్య శరీరం కనిపించి యువకుడికి దుఃఖం పొర్లి వచ్చింది. కాని మరుక్షణం ఆమె కళ్ళు తెరిచి తనకేసి బలహీనంగా నవ్వేసరికి యువకుడి ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు. అతడు ఆమె కాళ్లు పట్టుకుని తన తొందరపాటుకు క్షమించవలసిందని ప్రాధేయపడ్డాడు. చక్రవర్తి కూడా రహీమును తీవ్రంగా శిక్షించలేదు. ఏమంటే, ఏ పిల్లవాడి దగ్గర తాను మామిడి పండు కాజేశాడో ఆ పిల్లవాడి తండ్రికే తాను ఆ పండును అమ్మ చూపుతున్నానని రహీం ఎరగడు. కథ సమాప్తం. మతిలేని సాక్ష్యం. ఒక వ్యాపారి వ్యాపారం నిమిత్తం దూరదేశానికి పోతూ పొద్దుకే వేళకు ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలోనే గడుపుదామని నిశ్చయించి వ్యాపారి తన గుర్రాన్ని గ్రామం కేసి నడిపిస్తూ ఉండగా దారిలో ఒక మనిషి ఎదురు వచ్చి, అయ్యా, 4 అణాలు ఇప్పించండి. నాకు నల్లమందు అలవాటుంది. 2 రోజుల నుంచి దగ్గర కానీ కూడా లేక చాలా బాధపడుతున్నాను అన్నాడు. అతనికి 4 అణాలిచ్చి పంపేసి వ్యాపారి ఊళ్ళోకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు గుర్రం దిగి ఇంటి యజమానిని ఆ రాత్రికి అక్కడ పడుకోనివ్వమన్నాడు. ఇంటి యజమాని ఒప్పుకున్నాడు.
వ్యాపారి తన గుర్రాన్ని ఇంటి బయట ఉన్న కట్టుకొయ్యకు కట్టేసి ఆ రాత్రి ఆ ఇంటనే పడుకున్నాడు. తెల్లవారి లేచి తిరిగి ప్రయాణం సాగిద్దామని వ్యాపారి బయటికి వచ్చేసరికి అతని గుర్రాన్ని ఇంటి యజమాని ఎక్కడికో తోలుకుపోబోతున్నాడు. అయ్యా, నేను వెళ్ళిపోబోతున్నాను, దయచేసి నా గుర్రాన్ని ఎటూ తీసుకుపోకండి అని వ్యాపారి హెచ్చరించాడు. ఇంటి యజమాని ఆశ్చర్యంతో, ఇది నా గుర్రం, నా ఇంటి ముందున్న కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుంది అన్నాడు. అయ్యా, నా గుర్రాన్ని హరించడానికి యత్నిస్తున్నారు, ఇది న్యాయం కాదు అన్నాడు వ్యాపారి. నా మాట నమ్మకం లేకపోతే ఈ ఊళ్ళో ఎవరినన్నా అడుగు, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని అందరికీ తెలుసు అన్నాడు ఇంటి యజమాని. ఆ మనిషి పచ్చి దొంగ. ఆ ఊళ్ళో చాలా మంది అతని లాంటి వాళ్లే. తెలియక పొరుగురివాడు వస్తే అందరూ కలిసి మోసం చేస్తూ ఉంటారు. అందుచేత అందరూ ఆ యజమాని చెప్పిన దాన్నే బలపరిచారు. ఇక చేసేది లేక వ్యాపారి గ్రామాధికారి వద్దకు పోయి ఇంటి యజమానిపై ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఇంటి యజమానిని పిలిపించి అడిగాడు, చిత్తం, మా ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందండి, కావలిస్తే బోలెడు మంది చేత సాక్ష్యం ఇప్పించగలను అన్నాడు ఇంటి యజమాని. ఏమయ్యా, ఈ గుర్రం నీదేనని నీకెవరైనా సాక్షులున్నారా? ఉంటే తెచ్చుకో అన్నాడు గ్రామాధికారి వ్యాపారితో. కిందటి సాయంకాలం నల్లమందు కోసం తన వద్ద 4 గణాలు పుచ్చుకున్న మనిషి సంగతి జ్ఞాపకం వచ్చి వ్యాపారి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోగా ఇంటి యజమాని కూడా తన వైపు సాక్ష్యం చెప్పేవారిని తీసుకురావడానికి వెళ్ళాడు. వ్యాపారి దగ్గర 4 గణాలు పుచ్చుకున్న మనిషి నల్లమందు మత్తులోనే ఉన్నాడు. వ్యాపారి ఆ నల్లమందు మత్తులో ఉన్న అతన్ని కష్టపడి లేపి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి చెప్పాడు. అది వినగానే ఆ నల్లమందు ఆసామి వ్యాపారి వెంట న్యాయాధికారి ఉన్న చోటికి వచ్చాడు. అప్పటికే ఇంటి యజమాని తన సాక్షులను తెచ్చి గ్రామాధికారి ఎదుట పెట్టి తన ఇంటి కట్టుకొయ్య రోజుకొక గుర్రాన్ని పెడుతుందని సాక్ష్యం చెప్పిస్తున్నాడు. నల్లమందు పుచ్చుకునే అతన్ని చూడగానే ఇంటి యజమాని సాక్షులు బిక్కిరిగా నవ్వి, వెతికి వెతికి వీడినా సాక్ష్యం తెచ్చావు, వీడి మాట ఎవరు నమ్ముతారు అని వ్యాపారిని చూసి గేలి చేశారు. మత్తు పూర్తిగా పోక ఆవలిస్తున్న అతన్ని చూసి గ్రామాధికారి కూడా, ఏమయ్యా, బాగా నల్లమందు మత్తులో ఉన్నట్టున్నావు, అలాంటి నీ సాక్ష్యం ఎలా ఆమోదించేది అన్నాడు. దానికి అతను తడుముకోకుండా, అయ్యా, నేను మత్తులో లేను, రాత్రల్లా చెరువు అడుగున మంట చేసి చెరువులో చేపల్ని ఉడకబెట్టాను, కన్ను మూస్తే ఒట్టు, అందుచేత నిద్రమత్తుగా ఉంది అంతే అన్నాడు. ఈ మాటకు అందరితో పాటు గ్రామాధికారి కూడా నవ్వి, నీది మతిలేని సాక్ష్యమని నీ మాటలే రుజువు చేస్తున్నాయి, చెరువు కింద ఎవరన్నా మంట చేస్తారా అని అడిగాడు. అదేమిటండి, కట్టుకొయ్యలు గుర్రాల నేనగాలేంది, చెరువు కింద మంట పెట్టడం అబ్బురమా, నాదా మతిలేని సాక్ష్యం అని అడిగాడు అతను. ఈ మాటకు గ్రామాధికారి సిగ్గుపడి వ్యాపారి గుర్రాన్ని వ్యాపారికి ఇప్పించి ఇంటి యజమానిని గట్టిగా హెచ్చరించాడు. కథ సమాప్తం.